హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పురాణ వీర కుమారుల గాథల్లోని జీమూత వాహనుడి కథ చెప్పుకుందాం. ప్రేమ మానవ జీవనాధారం. మానవ జీవితానికి అర్థం పరమార్థం సమకూర్చేది ప్రేమ. అందుకే ప్రేమను దివ్య స్వరూపంగాను దేవుణ్ణి కరుణాస్వరూపుడిగాను విజ్ఞులు అభివర్ణిస్తారు. భార్య బిడ్డలను బంధుమిత్రులను ప్రేమించడం ప్రకృతి సహజం. అయితే అపరిచితులను హాని తలపెట్టిన వారిని కూడా ప్రేమతో చూడడం అన్నది అందరికీ సాధ్యం కాదు. అందుకే అలా చేసేవారిని కారణజన్ములుగా పేర్కొంటారు. ప్రేమే దైవంగా, జీవితమే తపస్సుగా అరుదైన జీవితం సాగించిన విద్యాధర వీరకుమారుడు జీమూత వాహనుడు. హిమాలయ ప్రాంతంలోని కాంచనపుర నగరాధిపతి జీమూతకేతుడి ఏకైక కుమారుడు జీమూత వాహనుడు. రాజభవన ప్రాంగణంలో అద్భుత శక్తులు గల కల్పవృక్షం ఉండేది. వంశానుగతంగా వస్తున్న ఆ కల్పతరువు కారణంగా రాజకుటుంబంతో పాటు నగర ప్రజలందరూ సకల సౌభాగ్యాలతో తులతూగేవారు. ఆ వృక్షాన్ని చూస్తుంటే యువకుడైన జీమూత వాహనుడిలో రకరకాల ఆలోచనలు కలిగేవి. అతడు ఒకనాడు తండ్రిని భూప్రపంచంలో అసంఖ్యాకులు ఆకలి దప్పులతో అలమటిస్తుండగా మనం మాత్రం కల్పవృక్షం మహిమతో సుఖభోగాలు అనుభవించడం భావ్యమేనా అని అడిగాడు. అందుకు జీమూతకేతుడు, నాయనా, నాకు ఈ దివ్య వృక్షం నా తాత ముత్తాతల నుంచి సంక్రమించింది. దానిని నీకు అప్పగించాలని నేను ఉన్నాను. దాన్ని ప్రపంచానికి సమర్పించాలన్నదే నీ అభిమతమైతే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు. అప్పుడు జీమూత వాహనుడు, కల్పవృక్షమా, తరతరాలుగా మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. ఇక మీదట నిరుపేదల కష్టాలు తీర్చడానికి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం ఆకాశంలోకి లేచి ప్రపంచమంతటా కనకవర్షం కురిపించింది. కాంచనపురంలో కల్పవృక్షం లేదని తెలియగానే శత్రువులైన జీమూతకేతుడి దాయాదులు నగరం మీదికి దండెత్తి వచ్చారు. అప్పుడు జీమూత వాహనుడు, నేను ఖడ్గం పట్టినట్టయితే మీరెవరూ నిలవలేరు. అయినా నాకు అధికారం పట్ల ఆసక్తి లేదు. మనకు అధికారం ఉన్నదే ప్రజలను కాపాడడానికి. అందుకే రాజును జగద్రక్షకుడైన విష్ణువు అంశగా చెబుతారు. నగర ప్రజలకు ఎలాంటి కొరత రాకుండా మీరే ఏలుకోండి అని చెప్పి వారికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం స్వీకరించనున్న వృద్ధులైన తల్లిదండ్రులను వెంటబెట్టుకుని మలయ పర్వతం చేరి వారికి పరిచర్యలు చేస్తూ కాలం గడపసాగాడు. ఇక్కడ అతనికి విశ్వావసువు కుమారుడు మిత్రావసువుతో పరిచయమై మైత్రిగా పరిణమించింది. ఒకనాటి సాయంకాలం వేళ జీమూత వాహనుడు గౌరీ ఆలయ సమీపంలో వెళుతుండగా వీణుల విందుగా వీణానాదం వినిపించడంతో అటువైపు తిరిగి చూశాడు. మోడువారే చెట్లు సైతం చిగురించే విధంగా వీణ వాయిస్తున్న అందాల యువతి కనిపించింది. ఆమె కూడా జీమూత వాహనుణ్ణి చూసి సంతసించింది. ఉభయులు పరస్పరం ఆకర్షితులయ్యారు. ఆ సౌందర్య రాశి తన మిత్రుడు మిత్రావసువు చెల్లెలు మలయవతి అని తెలియడంతో జీమూత వాహనుడు మరింత సంతోషించాడు. ఉభయుల తల్లిదండ్రుల సమ్మతితో మలయవతి జీమూత వాహనుల వివాహం ఆనందంగా జరిగింది. ఒకనాడు జీమూత వాహనుడు మిత్రావసువుతో కలిసి కొండసానువుల మధ్య తిరుగుతుండగా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న పాముల ఎముకలను చూసి ఆశ్చర్యపోయాడు. అవేమిటని మిత్రుణ్ణి అడిగాడు. తన తల్లిని అవమానపరిచిన నాగులపై బడి గరుత్మంతుడు నాశనపరుస్తుండగా నాగరాజు వాసుకి అడ్డుపడి, ఇలా మమ్మల్ని వేధించడం మానేవంటే రోజుకొక నాగకుమారుణ్ణి నీకు ఆహారంగా పంపగలను అని వేడుకుని ఒప్పించాడు. ఆ ప్రకారం వచ్చిన ఒక్కొక్క నాగకుమారుణ్ణి తిని గరుత్మంతుడు వేసిన నాగుల అస్థిపంజరాలే అవి అని మిత్రావసువు వివరించాడు. ఆ మాట వినగానే జీమూత వాహనుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. మిత్రుడు వెళ్ళిపోయినప్పటికీ తను మాత్రం అక్కడే ఉండిపోయాడు. కొంతసేపటికి వృద్ధుల ఆర్తనాదం వినిపించడంతో అటుకేసి తిరిగి చూశాడు. శంఖచూడుడనే నాగకుమారుడు గరుత్మంతుడికి ఆహారంగా వెళ్లవలసి వచ్చింది. తమ ఒక్కగానొక్క కుమారుడికి కలిగిన దుస్థితిని చూసి భరించలేక అతడి తల్లిదండ్రులు హృదయ విదారకంగా విలపిస్తున్నారు. సంగతి గ్రహించిన జీమూత వాహనుడు
వారిని ఓదార్చి తాను గరుత్మంతుడికి ఆహారంగా వెళతానన్నాడు. కానీ వాళ్ళందుకు అంగీకరించలేదు. శంఖచూడు గోకర్ణేశ్వరుడికి మొక్కి రావడానికి వెళ్లడంతో ఎర్రబట్టలు ధరించి అతనికి బదులుగా జీమూత వాహనుడు వెళ్ళి వజ్రశిలపై పడుకున్నాడు. అంతలో వచ్చిన గరుత్మంతుడు అతడే నాగకుమారుడని భావించి అతన్ని తన్నుకుపోయి చెండుకు తినసాగాడు. ప్రతి జన్మలోనూ ఇలా పరులకు ఉపకారం చేసే బుద్ధిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జీమూత వాహనుడు కళ్ళు మూసుకున్నాడు. అంతలో వజ్రశిల వద్దకు తిరిగి వచ్చిన శంఖచూడు, వద్దు వద్దు, అతన్ని తినవద్దు, అతడు నాగకుమారుడు కాడు, నేను నాగకుమారుణ్ణి అని గరుత్మంతుణ్ణి వారించాడు. జరిగిన పొరపాటు గ్రహించి గరుత్మంతుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆ తర్వాత తేరుకుని, జీమూత వాహన, నా అపరాధం క్షమించు, నీ ఔదార్యం అనన్య సామాన్యం, నేనేం చేయాలో చెప్పు, ఇప్పుడే చేస్తాను అన్నాడు. ఈ క్షణం నుంచి నాగుల పట్ల వైరం విడిచిపెట్టు, ఇన్నాళ్ళు చంపిన నాగులందరినీ మళ్ళీ ఎలాగైనా బతికించు అని వేడుకున్నాడు జీమూత వాహనుడు. గరుత్మంతుడు మరి క్షణమే ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి అర్థించి అమృతం తెచ్చి ఎముకల పోగుపై చిలకరించాడు. మరణించిన నాగులందరూ పునర్జీవితులయ్యారు. జీమూత వాహనుడు మునుపటి కన్నా అధిక తేజస్సుతో లేచి నిలబడ్డాడు. సంగతి తెలిసి అక్కడికి వచ్చిన తన తల్లిదండ్రులు, భార్య మలయవతి, ఆమె తల్లిదండ్రులు, మిత్రులను చూసి జీమూత వాహనుడు సంతోషించాడు. మలయవతి గౌరీమాతకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసింది. ఉదాత్త చరితుడైన జీమూత వాహనుడికి చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందిన అతడి దాయాదులు క్షమించమని వేడుకుని కాంచనపుర నగరాన్ని మళ్ళీ అతనికి అప్పగించారు. మంచితనంతో, పరోపకార బుద్ధితో అందరి మన్ననలు పొందిన పురాణ దానవీర కుమారుడు జీమూత వాహనుడు. ఇదండి పురాణ వీర కుమారుల గాథల్లోని జీమూత వాహనుడి కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. ఆదర్శ పాలకుడు అనే కథ విందాం. రాజా విక్రమ్ సింగ్ పాలించే హిమగిరి రాజ్యానికి లోబడి పలు జాగీర్దారులు ఉండేవారు. అలాంటి వారిలో ధవళగిరిని పాలించే కున్వర్ ధవాల్ సింగ్ చాలా ముఖ్యమైనవాడు. ప్రజల సంక్షేమం పట్ల చాలా శ్రద్ధ కనబరిచే ధర్మపాలకుడిగా ఆయన పేరుగాంచాడు. ఆయన తన హవేలీ అంటే రాజభవనం లోపల ఒక పర్ణకుటీరాన్ని నిర్మించుకుని తరచూ అక్కడ ధ్యానంలో గడిపేవాడు. ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయవచ్చా అని ప్రశాంతంగా ఆలోచించేవాడు. తన జాగీరులో ఏదైనా నేరం కానీ దుశ్చర్య కానీ జరిగిందంటే నేరస్తుణ్ణి శిక్షించడం కన్నా వాడా నేరానికి పాల్పడ్డానికి గల మూల కారణాలను తెలుసుకుని వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేవాడు. నేరాలు జరగడానికి తన పరిపాలనా లోపమే ప్రధాన కారణమని భావించేవాడు. అలాంటి నేరాలు మళ్ళీ జరగకుండా కట్టుదిట్టంగా పాలనా విధానాలను రూపొందించేవాడు. ఒకనాటి రాత్రివేళ ఆయన ధ్యానం ముగించి కుటీరం ఎదుట కూర్చుని ఉండగా ప్రధాన భవనంలో ఏదో అలికిడి వినిపించింది. ఎవరో భవనంలో ప్రవేశించినట్టు గ్రహించాడు. కానీ కూర్చున్న చోటు నుంచి ఆయన లేవలేదు. ఆయన ఊహించినట్టే ఒక దొంగ చప్పుడు కాకుండా భవనంలో జొరబడ్డాడు. అందరూ గాఢ నిద్రలో కనిపించారు. గదులన్నీ గాలించాడు గాని ఒక్క విలువైన వస్తువు కూడా వాడి కంటబడలేదు. ఆఖరికి అందంగా అలంకరించబడ్డ ఒక చెప్పుల జత కనిపించడంతో వాటినెత్తుకొని లోపలికి వచ్చినట్టే చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. తెల్లవారాక తన చెప్పుల జత ఒకటి కనిపించకపోవడం గమనించిన ధవాల్ సింగ్ ఆ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. అప్పటికి ఆ సంఘటన గురించి మరిచిపోయాడు కూడా. ప్రజల బాగోగులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి తరచూ మారువేషంలో తిరగడం ధవాల్ సింగ్ అలవాటు. ముఖ్యంగా దుకాణాలుండే ప్రాంతాలలో తిరుగుతూ వర్తకుల వ్యాపార పద్ధతులను, ప్రజల స్థితిగతులను, పన్నులు వసూలు చేయడంలో తమ అధికారులు అనుసరించే పద్ధతులను రహస్యంగా ఆయన గమనించేవాడు. అలా ఆ రోజు ఆయన మారువేషంలో సంత వీధిలో వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు గట్టిగా వాదులాడుకోవడం గమనించాడు. ఒక వ్యక్తి చేతిలో అందమైన చెప్పుల జత కనిపించింది. ధవాల్ సింగ్ వాళ్లను సమీపించి, ఏమిటి సంగతి, ఎందుకలా వాదులాడుకుంటున్నారు అని అడిగాడు. ఆ ఇద్దరిలో ఒకడు,
ఇతడు ఈ చెప్పుల జతను అమ్ముతానంటున్నాడు. నాకు వాటిని కొనుక్కోవాలని ఉన్నది. అయితే అది దొంగ సొమ్ము కాదని నేను రూఢిగా తెలుసుకోవాలి కదా. అందువల్ల ఆ చెప్పులు అతనివే అని చెప్పడానికి ఎవరినైనా సాక్ష్యం తీసుకురమ్మంటున్నాను. అతడు తేలేనంటున్నాడు అన్నాడు. ధవాల్ సింగ్ ఆ చెప్పుల జతను పరిశీలనగా చూశాడు. అవి హవేలీలో కనిపించకుండా పోయిన తన చెప్పులే అని వెంటనే గుర్తించాడు. కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. ఆ దొంగ ఎంతటి డబ్బు అవసరంలో ఉన్నాడో కదా అని యోచించి తల పంకించి వాటిని బేరమాడుతున్న వ్యక్తితో, అయ్యా, ఆ చెప్పులు అతనివే. నా మాట మీద నమ్మకం ఉంచి నువ్వు వాటిని నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఒకవేళ నువ్వు కొనకపోతే నేనే వాటిని కొనుక్కుంటాను అన్నాడు. ఆ మాటతో అతడా చెప్పులను కొనుక్కున్నాడు. కొన్ని రోజులు గడిచాక దొంగకు ఆ చెప్పులు తనవే అని చెప్పిన పెద్ద మనిషి ధవాల్ సింగ్ అన్న విషయం తెలిసి రావడంతో దిగ్భ్రాంతి చెందాడు. సిగ్గుతో కుంచించుకుపోయాడు. రాజభవనానికి పరిగెత్తిపోయి ధవాల్ సింగ్ కాళ్లపై పడి, క్షమించండి ప్రభు, తమ వద్దే నేరానికి పాల్పడ్డ నన్ను శిక్షించకుండా వదిలేశారు. ఈ జన్మలో ఇక దొంగతనాల జోలికి పోను అన్నాడు కన్నీరు కారుస్తూ. ధవాల్ సింగ్ వాణ్ణి లేవనెత్తి, నువ్వు తప్పును గ్రహించినందుకు చాలా సంతోషం. అయినా ఎవరైనా నేరానికి పాల్పడ్డారంటే అది నా పరిపాలనా లోపాన్నే సూచిస్తుంది. దొంగతనం చేసేలా నిన్ను పురుకొల్పినవి పరిస్థితులు. వాటిని చక్కదిద్దలేని నా పాలనా విధానం. ఇకపై నా పాలనలో ఎవరికీ ఎలాంటి కొరత రాకుండా జాగ్రత్త పడతాను అంటూ ఓదార్చాడు. ఇకపై ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకూడదన్న దృఢ నిర్ణయం నిండిన ఆ మనిషి కళ్ళల్లోని కొత్త వెలుగును చూసి ధవాల్ సింగ్ చాలా సంతోషించాడు. ఇదండి ఆదర్శ పాలకుడు అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.